హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఒక 2-3 డేస్ అయిపోయింది కదా, నాకు తెలిసి 4 డేస్ ఏమో అయింది వీడియోస్ పెట్టక. షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను కానీ లాంగ్ వీడియోస్ అయితే పెట్టలేదండి. ఎందుకంటే మేము తిరుమలకి వెళ్ళున్నామన్నమాట దర్శనానికి. వైకుంఠ ద్వార దర్శనానికి అయితే వెళ్ళున్నామండి. ఇంక అక్కడైతే సిగ్నల్స్ రావు. అందులోనూ ఒకవేళ వీడియో రికార్డ్ చేసుకున్నా మనకి అప్లోడ్ అయ్యేంత నెట్ అయితే మనకి ఫోన్ది సరిపోదు కదా. అందుకని చెప్పేసి నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదండి. ఇంకా మొన్న వచ్చాము 3కి అలా వచ్చామన్నమాట. ఇంకా మేము వెళ్ళిందే బండి మీద కదా, ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయామన్నమాట. నిన్నేమో ఒక్క చెల్లించుకున్నాము. నిన్న వీడియో పెట్టలేదని చెప్పేసి లైవ్ పెట్టానన్నమాట. ఇంకా వచ్చిన తర్వాత ఉంటాయి కదండి పండ్లు, బట్టలు అవన్నీ క్లీన్ చేసుకున్నా, అంటే ఉతికేతలకే నిన్న టైం అయిపోయిందనమాట. నేను వీడియో అనేది 1 రిలీజ్ చేస్తాను కాబట్టి ఇంకా టైం అయిపోయిందిలే అని చెప్పేసి లైవ్ అయితే పెట్టానన్నమాట. ఇంకా ఈ వీడియో వచ్చేసి భోగి రోజు వీడియో అనమాట. ఇది భోగి ముందు రోజు, అంటే నైట్ టౌన్లోకి వెళ్ళామన్నమాట. ఎందుకంటే బంతిపూలు అవి తెచ్చుకుందాము అని చెప్పేసి వెళ్ళామండి. చాలా కాస్ట్లీ, అంటే కేజీ వచ్చేసి 100 రూపీస్ అనమాట బంతిపూలు అయితే. ఇంకా ఎంత రేట్ ఉన్నా పండగ పూట అయితే ఇంటిని అయితే అలంకరించుకోవాలి కాబట్టి మేమైతే అవి 1 కేజీ ఇవి 1 కేజీ తీసుకున్నామండి. ఇంకా పెట్టుకోవడానికి కనకంబరాలు అడిగామన్నమాట. అడిగితే 100 గ్రాములు వచ్చేసి 150 రూపాయలు చెప్పారు. ఇంకా అంత కాస్ట్ పెట్టి ఎందుకులే అని చెప్పేసి ఒక 50 రూపీస్కో ఏమో చామంతి పూలు తీసుకున్నాను అనమాట. అవైతే ఇలా నేనే కట్టేసుకున్నానండి. అవి కూడా బాగానే ఉంటాయిలే, 150 రూపాయలు పెట్టి ఎక్కడ తీసుకుంటామని చెప్పేసి ఇంకా ఇవైతే తెచ్చుకున్నాను. ఇంకా మేమిద్దరమే కదా, పిల్లలు అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారండి. ఇంకా వెళ్ళేటప్పుడు వీడియో నేనేం షూట్ చేయలేదు. ఇంకా మనం తింటానికలు చేస్తాం కదా, ఆ రోజే వెళ్ళారనమాట. ఇంకా పొద్దున్న చేసి చేసి అలసిపోయి ఇంకా వాళ్ళు వెళ్ళేటప్పుడు వీడియో కూడా ఏం తీయలేదు. మేమిద్దరమే కాబట్టి వచ్చేటప్పుడు ఇంకా కారం దోశ తినాలి అని చెప్పేసి కారం దోశ తినేసి వచ్చామన్నమాట. చాలా రష్గా ఉండిందండి. ఇంకా మీరు కూడా వీడియోలో చూసుంటారు, చాలా రష్గా ఉండింది. మేమైతే ఒక 2 గంటల సేపు ఏమో ఒక కారం దోశ కోసం, అంటే చెరొకటి లేండి, వెయిట్ చేసి తినేసి వచ్చామన్నమాట. కానీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఒకటి వచ్చి 65 రూపీస్ ఏమో తీసుకుంటారు కానీ చాలా బాగుంటుంది. ముందు ముగ్గు అయితే చూసేయండి, మళ్ళీ వచ్చి అయితే మాట్లాడుకుందాం.
ఇంకా మార్నింగ్ అయితే 4కే లేసామండి. ఇంకా పైన వేస్తున్నామన్నమాట తాటాకులు. జనవరి 1 రోజు కొట్టుకొచ్చారని చెప్పాను కదా, నేను మీతో వ్లాగ్లో కూడా షేర్ చేశాను. ముందు రోజు ఏంటంటే ఇల్లు క్లీనింగ్ చేసుకున్నామన్నమాట. నేనైతే వంటింట్లో ఎప్పుడో క్లీన్ చేశాను కానీ ఇంకా బూజులు అవన్నీ ఉంటాయి కదా, అవైతే క్లీన్ చేయలేదండి. నెక్స్ట్ తింటానికలు చేసుకున్నాము, అలా అలా సరిపోయిందనమాట. అందుకని భోగి ముందు రోజు అంతే రఫ్గా ఇంట్లో మొత్తం బూజులు అవన్నీ దులుపుకున్నాము. ఆ హడావిడిలో పడి ఇంకా తాటాకులు అనేది పైనుంచి కిందకి వేయడం మర్చిపోయామన్నమాట. బాగా మంచుకు తడిచిపోయినాయి, అందుకే ఒక పట్టాన రాలేదన్నమాట, అంటే వెలగలేదు. మీరు ముగ్గు వేసేటప్పుడు చూస్తుంటే మా ఆయన అయితే ఎన్ని కుస్తీలు పడ్డాడో అవి వెలిగించడానికి, వెలగలేదన్నమాట, బాగా మంచులో తడిచిపోయినాయి. ఇంకా భోగిలోనే ఒక బిందె అయితే పాత బిందె ఉంటే అవి పెట్టేసామన్నమాట. ఎందుకంటే భోగి నీళ్ళు పోసుకోవాలి కదా, ఇంకా మేమిద్దరమే కదా, ఒక బిందె నీళ్ళు బాగా కాగిపోతే మా ఇద్దరికైతే సరిపోయాయి అన్నమాట. ఇంకా భోగి అంటేనే మనం నలుగు పెట్టుకొని నువ్వుల నూనె అవి రాసుకొని స్నానం చేయడం కాబట్టి ఇంకా నేనైతే ఇక్కడ సున్నిపిండి ఉంటే కొంచెం పెరుగు వేసేసి కలిపేసానండి. అంటే నేను ముందు స్నానం చేస్తాను కాబట్టి నాకు కలుపుకున్నాను అనమాట. మా వారు ఇంకా మామిడాకులు అవన్నీ కట్టేసిన తర్వాత స్నానం చేస్తానన్నారు. తనకైతే మళ్ళీ కలిపాను నేను. ఇంతలోపు అయితే వర్షం పడిపోయిందండి. నేను 4 గంటలు వేసి ముగ్గు వేస్తే ముగ్గు మొత్తం పోయిందనమాట. చాలా బాధేసిందనమాట నాకైతే. అంటే రోజు వేస్తాను, వేసినా నేనేం కలర్స్ అవన్నీ ఏం వేయనండి. జస్ట్ పసుపు రంగు ఉంటుంది కదా, ఆ రంగులతోటి ఊరినే డాట్స్ పెట్టేస్తాను. హాయ్ అండి, నేనైతే సింపుల్గా ఇలా రెడీ అయిపోయాను. అందరికీ ముందుగా భోగి రోజు శుభాకాంక్షలు. పండగ అని చెప్పేసి నీట్గా రంగులన్నీ వేసేతలకి నాకు నడుము పడిపోయింది అనమాట. ఎందుకంటే ఒక్కదాన్నే కదా, నేనే ముగ్గు వేసుకోవాలి, నేనే రంగులు వేసుకొని నేనే దానిపైన మళ్ళీ ఇంకొక ముగ్గు, అంటే మనం బాగా కనిపించడానికి మళ్ళీ ఇంకొక కర్ర వేస్తాం కదా, అన్ని వేసినా కూడా జస్ట్ ఒక గంట ఏమో ఉండింది. 7 గంటలకల్లా మళ్ళీ వర్షం పడిపోయిందనమాట. చాలా బాధ వేసింది నాకైతే. ఎవరు వేసిన ముగ్గు, ఇంటి ముందు ముగ్గే కదా మనకి కళ, ముగ్గంతా పోయిందే అనిపించేసింది. ఇంకా మా వారైతే ఇలా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి పూలైతే కడుతున్నాడనమాట. ఇంకా పూలు అవి ఎంత కట్టేస్తే లోపు నేనైతే గ్యాసు అలాగే అంట్లు అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ఇద్దరం అయితే దగ్గరలో ఉన్న గొలగమూడి వెంకయ్య స్వామి దగ్గరికి అయితే వెళ్ళేసి వచ్చామన్నమాట. పండగ అంటే ఇంతే కదండి, పిల్లలు లేరు అంటే వాళ్ళ లేరు అని ఒక్క బాధ తప్పితే మిగతా అంతా చాలా ప్రశాంతంగా. నేనైతే పండగ అంటే ముగ్గు వేసుకున్నామా, అంటే కొత్త బట్టలు కట్టుకున్నామా, ప్రశాంతంగా గుడికి వెళ్ళొచ్చామా, నచ్చిన ఫుడ్ తిన్నామా, ఇంతవరకే అనుకుంటా అన్నమాట. పిల్లల్ని ఎందుకు పంపించాము అంటే వాళ్ళు ఉంటే మాకు హ్యాపీగా ఉంటుంది, కానీ వాళ్ళకేందంటే అక్కడ ఉండో హ్యాపీ అనమాట. సెలవులు ఎప్పుడెప్పుడు ఇస్తారా, వెళ్దామా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. సెలవులు ఈరోజు మధ్యాహ్నం నుంచి ఇస్తారు అనగానే నేను స్కూల్కి వెళ్ళాను అనమాట తీసుకురావడానికి. అప్పుడే మా లోకం అయితే సెలవులు కదమ్మా, మేము నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము అని చెప్పేసి స్కూల్ దగ్గరే అన్నారనమాట. ఇంకా అందుకే వాళ్ళని ఎందుకులే బాధ పెట్టడం. ఇక్కడ ఏంటంటే ఆడుకోవడానికి ఉండదండి, ఎంతసేపు ఇంట్లో ఫోను లేదంటే టీవీ ఇవే అనమాట వాళ్ళ ప్రపంచం. అక్కడ ఏంటంటే గ్రౌండ్ ఉంటుంది కాబట్టి గ్రౌండ్కి వెళ్ళి ఆడుకుంటారు అని చెప్పేసి పంపిస్తాను అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించానంటే అక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి ఎదురుగానే, అంటే ఎదురుగానే రోడ్డు కాబట్టి రోడ్లోనే ఆడుకుంటూ ఉంటారు. భయం నాకు, ఎందుకంటే రోడ్డు కదా, పిల్లలు కదా, ఎవరు ఎలా వస్తారో మనకు తెలియదు కదా. కొందరు బాగా వస్తారు, కొందరు తెలియదు వస్తారు.
మేము గుడికైతే ముందు వెళ్ళొచ్చామండి. ఎందుకంటే మళ్ళీ గుడి మూసేస్తారేమో, మనం ఇంట్లో ఎప్పుడైనా ప్రశాంతంగా చేసుకుందాంలే అని చెప్పేసి ఇంక ఇద్దరం ఫ్రెష్ అవ్వంగానే గుడికైతే వెళ్ళొచ్చాము. తర్వాత ఇంకా నేను వంట చేసుకుంటూ ఉంటే అన్నీ ఆల్రెడీ సర్ది పెట్టేస్తున్నాయి కాబట్టి మా వారొచ్చేసి దీపం వెలిగిచ్చారనమాట. ఇంక నేను ఈ లోపైతే నాటుకోడి పులుసు నాకండి ఇది, మా వారైతే తినరు. తనకి సపరేట్‌గా చట్నీ అయితే చేశాను చూసారు గదా! ఇంక ఇడ్లీ అయితే పెట్టేసాను. ఇడ్లీలో ఏం పులుసు ఏసుకొని తింటావు నాకొద్దు. దోసలో అన్నా అయితే కొంచెం పులుసు ఏసుకుంటాడండి. ముక్కలు వేసుకోపోయినా పులుసు వేసుకుంటాడు. ఇంకా ఇడ్లీలో నాకొద్దు అన్నాడు. ఇంక సరేలే నువ్వు తింటే తిను, లేకపోతే నీకు చట్నీ చేస్తాను. నేనైతే తింటాను. ఇడ్లీలో అయినా, దోసనైనా దేంట్లో అయినా నాకు నాన్ వెజ్ అంటే ఇష్టం కాబట్టి నేను దేంట్లో అయినా వేసుకొని తినేస్తాను అనమాట. ఇంకా అందుకని ముందు ఆయనకి ఇడ్లీ పెట్టేసి నేనైతే ఇలా చికెన్ పులుసు వేసుకొని ఇడ్లీ అయితే తినేసానండి. అప్పటికే టైము ఇంక గుడికి వెళ్ళొచ్చి అవంతా చేసేతలకి మాకు 11 అలా అయిపోయింది. ఇంకా వేడి వేడిగా ఇడ్లీ నాటుకోడి పులుసు వేసుకొని ఒక 4 ఎక్స్ట్రానే తింటాం కదా, ఇంకా నిద్రపోయామన్నమాట. ఇంకా 2 గంటలకేమో మా అమ్మ ఫోన్ చేసింది. సరే అదే బిర్యానీ చేశాను పంపిమంటావా అని చెప్పేసి ఫోన్ చేసిందండి. ఇంకా నేను వస్తానులే అని చెప్పాను. ఇంకా ఆ వెళ్ళే ముందైతే ఈ శారీ నేను ఇప్పుడు చూపించిన శారీ అయితే నెక్స్ట్ డే కట్టుకుందాము. ఆ రోజు కట్టుకుంది కూడా నా పెళ్ళైన కొత్తల్లో తీసుకున్న శారీ అనమాట. నేను పండగకి ఏం తెచ్చుకోలేదండి, ఎందుకంటే 6th నా బర్త్డే వచ్చింది కదా, దానికి హాఫ్ శారీ తీయించారనమాట మా వారు. 3500 అయ్యింది. అప్పుడే చెప్పారు నేనేం ఇంకా పండగకి ఏం వద్దు అంటే ఇది తీసిస్తాను, లేకపోతే తక్కువలో తీసుకో అని చెప్పేసి అన్నారనమాట. నేనైతే తక్కువలోనే చెప్పాను, ఎందుకంటే హాఫ్ శారీ కదా, మనం ఎప్పుడో ఒకసారి 2 సార్లు కట్టుకుంటాము, నేను ఆన్లైన్లో బుక్ చేసుకుంటాను అంటే వద్దులే అవి బాగుండవు, తీసుకునే వస్తువు ఏదైనా బాగుండాలి అని చెప్పేసి ఇక్కడికే జేసీ మాల్ కొత్తగా ఓపెన్ చేస్తే అక్కడికి వెళ్ళి తీసుకున్నాం అనమాట. 3500 అయింది. స్టిచ్చింగ్ వచ్చేసి 1500 అయింది. మొత్తం 5000 అయిందనమాట. మాకు అది చాలా ఎక్కువ అనమాట. కొందరికి ఏముంది 5000 కదా అంటారు, ఎవరు ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. నాకైతే చాలా ఎక్కువే అనిపించింది. నేను లైఫ్లో నేర్చుకుంది ఏంటంటే, మనకంటే లేని వాళ్ళని చూస్తే మనకి మన లైఫ్ ఎంత బాగుంది అని చెప్పేసి తెలుస్తుందండి. ఎప్పుడు మనకంటే ఉన్న వాళ్ళని అంటే మనకంటే బాగున్న వాళ్ళని చూస్తే వీళ్ళలాగా మనం ఎందుకు బతకలేదు అని చెప్పేసి బాధేస్తుంది అనమాట. మన కాడికి లేని వాళ్ళని చూస్తే వీళ్ళ కాడికి మనం కొంచెం బెటరే కదా అని చెప్పేసి మనం హ్యాపీగా ఉండొచ్చు. నేనైతే అలానే ఫీల్ అవుతాను. ఇంకా శారీ అయితే మీకు చూపించేసిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళానండి. ఇంకా మా వారైతే నిద్రపోతూ ఉన్నాడు, నేనైతే ఒకదాన్నే వెళ్ళానమాట. అమ్మ ఆ రోజు మిల్ మేకర్ బిర్యానీ అయితే చేస్తుండింది. ఎందుకంటే మండే కదా, వాళ్ళైతే నాన్ వెజ్ తినరనమాట. మనకి భోగి వచ్చింది మండే కాబట్టి వాళ్ళు నాన్ వెజ్ తినరనమాట. ఇంకా అందుకని మిల్ మేకర్ బిర్యానీ అయితే చేసింది. నేనైతే కొంచెం తిని ఇంకా మా వారికి అయితే కొంచెం తీసుకొచ్చాను అనమాట. ఇంకా మధ్యాహ్నం మేమైతే ఏం వండుకోలేదండి, ఇంకా దాంతోనే సరిపెట్టేసుకున్నాము. ఈ క్లిప్ అనేది మాట్లాడడానికి అంటే వ్లాగ్ అయిపోయింది కదా, మీకు ఏం చెప్పకుండా వ్లాగ్ అయితే ఎండ్ చేయకూడదు కదా అని చెప్పేసి నేను మళ్ళీ అయితే యాడ్ చేశాను. ఇంకా అమ్మ వాళ్ళతో కొంతసేపు మాట్లాడేసి వచ్చిన తర్వాత అంటే 3:30కి అలా వచ్చానండి. ఇంకా వచ్చిన తర్వాత కూడా మనకి ఇంకేం పని ఉంటుంది, అక్కడ తినేసి వచ్చేసాం కదా, ఇంకా సాయంత్రం సంగతి కదా అని చెప్పేసి ఇంకా బ్లౌజ్ అయితే కట్ చేసుకొని కుట్టేసుకున్నాను అనమాట. నెక్స్ట్ డే అంటే సంక్రాంతి రోజు అయితే కట్టుకున్నాను. మీరు షార్ట్స్లో కూడా చూసుంటారు. ఆ శారీ నేను సంక్రాంతి రోజు కట్టుకున్నాను. ఆ శారీ వచ్చేసి నాకు బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చారనమాట. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ సపోర్ట్